అంటే ఒక పేదవాడి ఆకలి బాధ తెలిసిన నాన్న ఆయనే. అలాగే జనం భవిష్యత్తుకి భరోసా ఇచ్చిన అమ్మ ఆయనే. అలాగే ఆడబిడ్డలకు అండగా ఉండి వాళ్ళకు ఆర్థిక స్వాతంత్రాన్ని ఇచ్చిన అన్న ఆయనే నందమూరి తారక రామారావు. నా లెక్కలో ఎన్టీఆర్ అంటే నటనకు నిర్వచనం, ఎన్టీఆర్ అంటే నవరసాలకు అలంకారం, అలాగే ఎన్టీఆర్ అంటే నటనకు ఒక విశ్వవిద్యాలయం. ఎన్టీఆర్ అంటే ఒక నవశకానికి ఆరంభ మంత్రం. ఎన్టీఆర్ అంటే ఒక నవజాతికి మార్గదర్శకం. ఎన్టీఆర్ అంటే నానా జాతులకు దైవ సమానం. ఎన్టీఆర్ అంటే నవ యువతకి ఒక ఆదర్శం. అలాగే ఎన్టీఆర్ అంటే నెత్తురు మరిగేలా చేసే ఒక అగ్నికణం. అలాగే ఎన్టీఆర్ అంటే ఒక భగవద్గీతలా సాగిన ఒక జీవన విధానం. అందుకే ఆయన నిరంతర ప్రజల గుండెల్లో జీవన నిత్యాభిమాన భూషణుడు అయ్యాడు. ఆయన నిండు గుండెల్లో శాశ్వతంగా నిలిచిపోయే ఒక నిత్యామృతాన్ని తాగిన దేవుడిలా మారాడు ఆయన. అసలు మరణం లేని చిరస్మరణీయ మహనీయుడు అనిపించుకున్నాడు. ఆయన జన్మ అంటే ఆయన ఒక విధానం అసలు ఎవరు కూడా అనుకరించలేని, ఎవరు కూడా దాన్ని సాహసించలేని ఒక భగవద్గీత అంతకుముందు చెప్పినట్టు అలా నడిచిన జీవన విధానం అయింది. ఆయనకి మరణం ఎక్కడిది? ఆయన ఓ నిత్యం వెలిగే ఒక మహోత్తమ జీవన విధానం ఎన్టీ రామారావు గారు. సో అలా ఎన్నో ఆయన పథకాలు, ఎన్నో సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకోవడం, అలాగే ఈ యొక్క అభివృద్ధి కోసం అయితేనేమి, లేకపోతే సంక్షేమం కోసం అయితేనేమి, ఆయన బ్రహ్మాండంగా సినిమాల్లో మంచి అగ్ర నటుడుగా హీరోగా వెలుగొందుతున్న తరుణంలో మరి పూర్తిగా అన్నిటినీ త్యజించి ఏదైతే పాత్రలను చేశారో వాటిని ఆకలింపు చేసుకుని ఏదైతే ఆయన ఆ కష్టాన్ని అనుభవించారో, ఒక పేదవాడి పాత్ర అయితేనేమి, ఒక టైగర్ ఒక రిక్షా కార్మికుడిగా అయితేనేమి, ఆయన ఏ పాత్ర చేసినా కూడా ఆ పాత్రను ఆకలింపు చేసుకుని ఆ పాత్రల యొక్క కష్టాన్ని అనుభవించి ఆయన కూడా మరి ఆయన ఆ ఉన్నత స్థాయికి చేరడానికి కారణభూతులైన ప్రజల దేవుళ్ళు, సమాజమే దేవాలయం, అందులో నేను ఒక పూజారిని అని ఒక నినాదంతో రా తెలుగుదేశం పిలుస్తుంది కదలిరా అన్న నినాదంతో ఆనాడు తెలుగుదేశం పార్టీని పెట్టి, అప్పటి పరిస్థితులు ఏదైతే తెలుగువాడి ఆత్మగౌరవం, తెలుగువాడి ఆత్మాభిమానం ఢిల్లీ వీధుల్లో ఒక అంగడి బొమ్మల ఉన్నప్పుడు, తెలుగువారు ఎప్పుడు ఒక మద్రాసీలుగా పిలువబడుతున్నప్పుడు ఆయన మన తెలుగువారి ఆత్మగౌరవాన్ని, ఆత్మాభిమానాన్ని, తెలుగువారి ఉనికిని ప్రపంచానికి తెలియజేయడానికని ఆనాడు ఆ తెలుగుదేశం పార్టీని స్థాపించడం జరిగింది. అలాగే అంతవరకు ఈ రాజకీయాల్లో ఉన్న పదవులకు దూరంగా ఉన్న బడుగు బలహీన వర్గాలైతేనేమి, తాడిత పీడిత కులాలైతేనేమి, వెనుకబడిన తరగతులైతేనేమి, మైనారిటీలకైతేనేమి అందరికి కూడా ఒక చేయూతనిచ్చి వాళ్ళని అధికారంలో ఉన్న పదవుల మీద కూర్చోబెట్టిన మహానుభావుడు నందమూరి తారక రామారావు గారు. అలాగే కూడు గూడు గుడ్డ అన్న నినాదంతో మన తెలుగుదేశం జెండా పసుపు పచ్చ రంగు జెండా, అంటే ఏదైనా ఇంట్లో శుభకార్యం జరిగినప్పుడు వాడే రంగు అంటే పసుపు కానివ్వండి, అటువంటి ఆయన రంగుని ఎంచుకుని దాంట్లో మళ్ళీ ఒక నాగలి అంటే రైతులకి చిహ్నంగా, అలాగే ఒక చక్రం అదేమో కార్మికులకు చిహ్నంగా, అదే ఒక ఇల్లు, ప్రతి వాడు ఉండడానికి ఒక ఇల్లు, అదే ఆ నినాదంతో ఆ జెండా రూపొందించి ఆయనే మరి ఆ తెలుగుదేశం పార్టీని స్థాపించడం జరిగింది.